రేపు మనకు పెళ్ళయ్యాక బై ఎనీ ఛాన్స్ మన మధ్య గొడవ వస్తే ఇలాంటి ఒక శారీ కట్టుకున్న ముందుకు రా, అన్నీ మర్చిపోయి నేనే మాట్లాడతాను. అమ్మా, పెళ్ళి ఒక్కరోజే అయింది కదా, అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి? ఈ నాన్నతో ఉండాలని లేదా? లేదా ఇష్టం లేని పెళ్లి చేశానని ఈ నాన్నంటే కోపమా? అదేం లేదు నాన్న. ఇక్కడ ఉంటే నన్ను చూసి నువ్వు బాధపడాలి, నిన్ను చూసి నేను బాధపడాలి. అందుకే వెళ్ళిపోతున్నా. వెళ్తానత్తా. వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తా అనాలి. ఇప్పుడు మీరు ఒకళ్ళు కాదు, ఇద్దరు. అయిపోయిన దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకొని వాణ్ణి బాధ పెట్టకు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండు, సరేనా? అల్లుడు, ఒక్కసారి అక్క, మనం ఒకే కడుపును పుట్టకపోయినా నన్ను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాను. చదవడం నీ దగ్గరే నేర్చుకున్నాను, ఆటలో నీ దగ్గరే నేర్చుకున్నాను, లైఫ్లో ఎలా ఉండాలో నీ దగ్గరే నేర్చుకున్నాను. కానీ నువ్వు వెళ్ళిపోతుంటే బాధపడకుండా ఎలా ఉండాలో నువ్వు నేర్పించలేదక్క. రే, అదేదో బాధలో ఉందిరా. నువ్వే కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని రోజులైతే అన్నీ సర్దుకుంటాయి. సరే మామయ్య, నేను చూసుకుంటలే, మీరేం బాధపడకండి. అరే, తనదంతా మీ అత్తయ్య పోలికరా. ఎంత మొండితో అంత మంచిది, ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. నువ్వే కొంచెం చూసుకుని సర్దుకుపోరా కృష్ణ. మామయ్య, సత్యలా ఉంటేనే నాకు ఇష్టం. తనని తనలా ఉండనివ్వండి, నాకేం ఇబ్బంది లేదు. ఇదే అన్నమాట మన కొత్త ప్రపంచం. బాగుంది. సత్య, లే, టీ తాగుదు కానీ. మా అమ్మకి ఎప్పుడు హెడేక్ వచ్చినా నా చేతితో ఛాయ్ చేసి ఇస్తుండే. ఆ దావత్ ఇట్లే తగ్గిపోతుంది తెలుసా, హెడేక్. దా లే సత్య, అల్లమేసి చేసిన చాలా బాగుంటుందిలే. పడుకున్నట్టుంది. సరే. సత్య, లేచినావా? నీకోసం టీ చేసిండే, నువ్వు పడుకొని ఉండే అప్పటికే. నువ్వు లేస్తావేమో అని ఇక్కడికి వచ్చి కూర్చున్నా, అట్లే నేను కూడా పడుకుని పోయినా. ఇది చల్లగైపోయి ఉంటుంది, నేను మళ్ళీ వేసుకొని తీసుకొస్తా. నాకు ఇప్పుడేం టీ తాగాలని లేదు. నా కోసం నువ్వేం ఇబ్బంది పడకు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది సత్య, పర్లేదు, నేను చేసుకొని తీసుకొస్తా. ఎందుకు నేను చెప్పింది ఎవరు వినరు?
నాకంటూ ఒపీనియన్ ఉండదా? నాకు టీ తాగాలని లేకపోయినా ఇప్పుడు నీకోసం నేను టీ తాగాలా? సారీ కృష్ణ, ఏదో ఆలోచిస్తూ ఏదో అనేసాను. పర్లేదు సత్య, ఇట్స్ ఓకే. నేను ఆఫీస్కి వెళ్ళనా? నాకు ఇంట్లో ఉంటే ఏవేవో థాట్స్ వస్తున్నాయి. వెళ్ళు. ఇక్కడ ఉంటే అలానే ఉంటుంది. ఆఫీస్కి వెళ్తే నీ ఫ్రెండ్స్తో కొలీగ్స్తో ఫ్రీ అవుతావు. వెళ్ళు. ష్యూరా? నీకేం ప్రాబ్లం లేదా? నాకేం ప్రాబ్లం ఉంటుంది సత్య, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. ఏంటి అప్పుడే వచ్చేసావు? పెళ్ళే ఇంకా 3 days కూడా అవ్వలేదు కదా. ఏంటే ఏమనవు? ఓ పెళ్ళికి రాలేదని కోపమా? సారీ. మీ ఊరు దూరం అని ఆఫీస్లో ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. నీకు తెలుసు కదా, మా ఇంట్లో తోడు లేకుండా ఎక్కడికి పంపించరు, అందుకనే రాలేదు. సారీ. అయినా నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? నీ లీవ్స్ ఇంకా ఉన్నాయి కదా, ఏమైంది? ఓ ఇంట్లో ఉంటే రాహుల్ గ్యాప్ ఇవ్వట్లేదని ఆఫీస్కి వచ్చేసావా? ఏమైందే? ఎందుకు అలా ఏడుస్తున్నావు? పెళ్లి జరగలేదా? పెళ్లి జరిగింది కానీ రాహుల్తో కాదు. మరి ఇంకెవరితో జరిగింది? టెన్షన్ పెట్టకుండా చెప్పవే బాబు. హే సత్య, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఇంకా ఈ మంత్ అంతా రావేమో అనుకున్నాను. అయినా వర్క్ కూడా పెండింగ్లో పడుతుందేమో. నెక్స్ట్ వీక్ నుండి అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమందాం అనుకున్నాను. అయినా పెళ్ళి 3 days కదా. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే వివేక్. మీరే పెళ్ళికి రాలేదు. ఓ సారీ, యాక్చువల్లీ కుదరలేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది. డెడ్లైన్ కూడా దగ్గర వచ్చింది కాబట్టి. ఎనీవేస్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ వివేక్. హే, థ్యాంక్ యూ ఒక్కటే సరిపోదు, పార్టీ కూడా అరేంజ్ చేయాలి. అది కూడా మీ ఇంట్లోనే అరేంజ్ చేయాలి. అప్పుడే కదా మీ హస్బెండ్ని కూడా కలవచ్చు. అదే వివేక్, పార్టీ అడిగాను, అరేంజ్ చేస్తా అంది. నేను అడిగింది సత్యాని. వీడొకడు ఎప్పుడు నా మీద పడేస్తాడు. నీకు వర్క్ తప్ప అన్నిట్లో ఇంట్రెస్టే కదా. ఎనీవేస్, యూ గైస్ క్యారీ ఆన్. ఇక్కడొద్దు, బయటకు వెళ్దాం పదా. ఇప్పుడు చెప్పు, అసలు ఏమైంది? టెన్షన్తో పోయేలా ఉన్నా. నాకు పెళ్ళి ఇష్టం లేదు. నేను మండపానికి రావట్లేదు. ఈ టైంలో ఇలా చెప్పడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎవరు చేసుకుంటారు? మీ బావ, మీ మేనమావ కొడుకు. ఊరుకో సత్య, ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి. ఇంట్లో వాళ్ళు కూడా నీ మంచి కోసమే కదా చేస్తారు. ఇంతకీ రాహుల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెలీదే. అసలు ఇలా చేస్తాడని ఊహించలేదు. తెలిసుంటే ఇంత దాకా తీసుకొచ్చేదాన్నే కాదు. యాక్చువల్లీ నీ విషయంలో చాలా లక్కీ అనుకున్నాను రాహుల్ గురించి. మరి వీడి సంగతి ఏంటి? అదే కొత్త పెళ్లి కొడుకు గురించి. కృష్ణ మా మావయ్య కొడుకు, చాలా మంచోడు. కానీ మనకు 1% కూడా సెట్ అవ్వడు. మాట్లాడడానికి ట్రై చేశాడు కానీ ఏం మాట్లాడాలో తెలియక నేనే సైలెంట్గా ఉన్నా. పిచ్చా? అలా ఉండిపోతే ఎలా? ఏం చేయమంటావే? నాకు వాడితో పెళ్ళి ఇష్టం లేకపోయినా నాన్న అడిగారని ఆయన పరువు కోసం ఒప్పుకున్నాను. ఇప్పుడు కృష్ణకి ఏం మొహం చూపిస్తాను? అలా ఏం ఉండదు. నిన్ను నమ్ముకుని అన్నీ వదిలి హైదరాబాద్ వచ్చాడంటే ఎంతో కొంత ఇష్టమైతే ఉండే ఉంటుంది. ఏమోనే, నాకేం అర్థం కావట్లేదు.
చిన్నమ్మ. ఎలా ఉన్నారా? అమ్మాయి ఎలా ఉంది? బానే ఉంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళటమేంట్రా? నిన్నగాక మొన్నే కదా పెళ్ళయింది మీకు. అంటే తన ఇంట్లోనే ఉంటే బాధపడుతుంది. ఆఫీస్కి వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా, మర్చిపోతుందని తను అడిగితే నేనే వద్దనులే. అదేంట్రా, దానికి బాధ ఉంటే అది నువ్వే పోగొట్టాలి. ఆఫీస్కి వెళ్తే మర్చిపోతుంది, మళ్ళీ ఇంటికొస్తే గుర్తుకొస్తుంది కదా. ఏం చేయమంటావు చిన్నమ్మ? సత్య ఇంట్లో బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నా. అందుకే చెప్తున్నారా, దానికి గతం గుర్తుకు రాకుండా చూసే బాధ్యత నీదే, సరేనా? హలో హలో. చిన్నమ్మ, నేను మళ్ళీ చేస్తా. వచ్చేసినావా? వంట రెడీ అయింది, తిందాందా? నాకు తినాలని లేదు కృష్ణ, నువ్వు తినే. నాకు హెడేక్గా ఉంది, నేను పడుకుంటాను. తినకుండా ఉంటే బాధ తగ్గిపోతుందా సత్య? పొద్దున్న కూడా ఏం తినకుండా వెళ్ళిను, ఆఫీస్లో కూడా పక్కా ఏం తినుండవు. తిందాం పదా. నాకు తినాలనిపించినప్పుడు నేను తింటాను కృష్ణ, నువ్వు తినే. నువ్వు తినకుండా నేను ఎట్లా తింటా సత్య? నాతో నీకేంటి కృష్ణ? నా ఆకలి వేరు, నీ ఆకలి వేరు కదా. సత్య, నేను పొద్దున్నుంచి ఏం తినలేదు. ఊరిలో ఉండుంటే అమ్మ ఇప్పటికీ 4 సార్లు అన్నం పెట్టేది. నాన్న, కృష్ణ ఎలా ఉన్నాడమ్మా? ఏంటి తల్లి మౌనంగా ఉన్నావు? బాధలో ఉన్న కూతురు గురించి కాకుండా అల్లుడు గురించి అడుగుతున్నానేంటి అనుకుంటావా? అదేం లేదులే నాన్న. పెళ్ళైన తర్వాత కూతురు కన్నా అల్లుడే కదా ముఖ్యం. అందరు ఆడపిల్లల్లా నువ్వు వాడిని నమ్ముకుని వెళ్ళలేదు తల్లి. వాడే చంటి పిల్లాడు తల్లి చేయి పట్టుకున్నట్టుగా నీ చేయి పట్టుకుని వచ్చాడు. వాడిని జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఎవరో నిన్ను బాధ పెట్టారని నువ్వు సంబంధం లేని వీడిని బాధ పెట్టకు తల్లి. ఉంటాను. కృష్ణ, కృష్ణలే, ఆకలిస్తుంది అన్నావు కదా, తిందు గాని. నువ్వు వద్దన్నావని ఫుడ్ అంతా బయట పడేసిన. సరే, ఆర్డర్ పెడతా, తిందు గాని. అగో, మళ్ళీ తిందుగానే అంటున్నావు. తిందామని చెప్పు. తిందాం. ఈ టైంలో ఆర్డర్స్ ఏమి యాక్సెప్ట్ అవ్వట్లేదు, ఏం చేద్దాం? బయటికి వెళ్దామా? పొద్దున్నుంచి ఇదే ఇంట్లో ఉన్నా, కనీసం బయట గాలి కూడా తగలలేదు. ప్లీజ్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం కృష్ణ? ఏం కాదు, వెళ్దాం. నాకు హైదరాబాద్ చూపివా? యాక్చువల్లీ నువ్వు అలా బాధపడుతూ ఇంట్లో ఉంటే నాకు నచ్చలే, అందుకే బయటికి వెళ్దామన్నా. అంటే ఫుడ్ బయటేం పడేయలేదు.
సర్లే, నాకు కూడా బయటకు వచ్చాక కొంచెం మూడ్ బాగా అయింది. ఐ ఫీల్ బెటర్ నౌ. నీకు విషయం చెప్పాలా సత్య? ఎప్పుడైనా ఒకే విషయం మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి ఇబ్బంది అనిపించింది అనుకో, వెంటనే బయటికి రా, జనాలను చూడు. అప్పుడు తెలుస్తుంది మనకున్న ప్రాబ్లం ఎంత చిన్నదో అని. నీకో విషయం చెప్పనా కృష్ణ? దేని గురించి చెప్పు సత్య. నువ్వు నాతోని ఏదైనా చెప్పొచ్చు. బయటికి చెప్పుకుంటే బాధ కొంచెమైనా తగ్గుతుంది. నిజమా? నాకు బాధ వస్తే మా అమ్మతో చెప్పుకుంటా, సగం బాధ పోతుంది. కావాలంటే నువ్వు కూడా ట్రై చేయి. చెప్పిన తర్వాత నన్ను జడ్జ్ చేయవు కదా? దేని గురించి సత్య చెప్పు. రాహుల్